Life is short and the world is wide. ప్రీవియస్ వీడియో చూసుకుంటే ఈ క్లిప్ అనేది ప్రీవియస్ వీడియోలో రన్ అయింది. సో ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అండి. మీరు ఒకవేళ పార్ట్ 1 చూడకపోయి ఉంటే పార్ట్ 1 చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డోంట్ మూవ్ ఎలోన్, ఒంటరిగా వెళ్ళవద్దు. ఇక్కడ పులులు తిరిగే ఏరియా అన్నమాట, గుంపులలోనే వెళ్ళాలి. అంటే తిరుమల అల్పిరి మెట్ల దగ్గర పులి అటాక్ అయిందని చెప్తారు కదా, అది మోస్ట్లీ ఈ ఏరియాలోనే. సో ఇక్కడ బోర్డ్ అలర్ట్ది కూడా ఉంది, ఒంటరిగా వెళ్ళొద్దట. గుంపు గుంపుగా ఉన్నాయి చెట్లు, అందులోకి వెళ్ళి వస్తే కూడా ఏర్పడాయి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు కేర్ఫుల్గా రండి. గాలి గోపురం తర్వాత అన్ని ఫుడ్ ఏరియా తర్వాత ఉండే ప్లేస్ అనేది కొంచెం సేఫ్ కాదు. సో గ్రూప్స్లో వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళొద్దు. మ్యాక్స్ ఇక్కడ గ్రూప్స్లోనే నడుస్తున్నారు, అలానే వెళ్ళొచ్చు. నాకు తెలిసి 46, 45 అదేనా? ఒకసారి చూద్దాం. ఎంత వచ్చింది? నువ్వు మైనస్ దాను అన్నట్టు మైనస్లో ఉన్నావా? -31 అయింది. ఆయనతో పెట్టి గుడ్లేవా? ఆ మాత్రం తప్పు ఇది. ఒకసారి దిగు. నిల్సొని వేయాలి. ఓకే, నిల్చున్నాకనే వేయాలి. ఫస్ట్ 49. ఈ సెకండ్ ఒక ఆయన వేసిండు, వాళ్ళే ఇచ్చారు కాయిన్. మళ్ళీ 49. ఇప్పుడు తిన్నాక అయినట్టుంది. ఇప్పుడు నాదా? ఓకే, నేను 100 కిలోలు అసలు కాదు. 100 కిలోలు మంచి వచ్చిండు. 100 70 ఉంటావు అనుకో. 69 తగ్గినావా? అయ్యో, నేను 49 ఉన్నా. 20 కేజెస్ అటు ఇటు ఇద్దరం. 69.100 ఉంది. 100 కాదు, 69.100 ఉంది. ఎంత తగ్గిన? మ్యాక్స్ 1 75 ఉండే కదా. 6 కేజెస్ తగ్గిన. 6 కేజెస్ తగ్గిన. సో ఇప్పుడు చాలామంది వస్తుర్రు ఇట్లా మెట్లు ఎక్కుకుంటా, కింది నుంచి చాలామంది ఉన్నారు. కానీ నేనెందుకు కిందికి వెళ్ళిపోతున్నా మీకు తెలుసా? ఎందుకు వెళ్ళిపోతున్నానో షార్ట్ వీడియో చూసి ఉంటే మీకు అర్థమయ్యేది. సో ఇక్కడ నుంచి ఒక చిన్న స్టిల్ ఇద్దామని అట్లా కిందికి వెళ్ళిపోయాం. సో ఒక షార్ట్ వీడియో కోసం అట్లా నేనే కెమెరా పెట్టుకొని అట్లా స్టిల్ ఇచ్చాం. గోవిందా గోవిందా. ఇక్కడ చూసుకుంటే మనకు రాముని విగ్రహం ఉంది చూడండి, చిన్న టెంపుల్ అది, రాముని విగ్రహం. మనం మెట్లు ఎక్కే దారిలో మనకి ఇట్లా కొన్ని కనిపిస్తూ ఉంటాయి విగ్రహాలు. సో ఇది రాముని విగ్రహం మొక్కుండి. ఇక్కడ చూసుకుంటే మనకు సింహాసనం ఉంది. ఇది వెంకటేశ్వర్ల స్వామికి సింహాసనం అట్లా తయారు చేసి పెట్టారు. చాలా ఉన్నాయి ఇసొంటి. ఇక్కడ మళ్ళీ ఇంకొక గోపురం ఉంది, అంటే ఇంకొక గుడి, చిన్న గుడి. ఇది బలరాముడు. సో ఇప్పుడు మనం కిందికి వెళ్ళిపోతూ ఉంటే స్టెప్స్ వస్తాయి. మళ్ళీ ఆ స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. మనకు గుళ్ళు కూడా ఇంకా చాలా ఉన్నాయి, చిన్నవి. అవి కూడా చూసుకోవచ్చు. చూడండి ఇంకొక గుడి చిన్నది. ఇది చూడండి కృష్ణుడు, శ్రీకృష్ణుడి విగ్రహం చాలా బాగుంది కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకు కోడి ఉంది, అడవి కోడిలు చూడండి కనిపిస్తున్నాయి కదా. చుక్కలు ఉన్నాయి కొంచెం, ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు మన కోళ్ళ లెక్క కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ జింక చూడండి, కృష్ణ జింక. సో మీరు జింకని డైరెక్ట్గా దగ్గర నుంచి చూసినారు ఎప్పుడన్నా? దాన్ని ముట్టుకున్నారా? అసలు అది ఎట్లా ఉంటుందో అది ఆకారం అనేది మీకు తెలుసా? డైరెక్ట్గా దగ్గర నుంచి నేను చూశాను. ఈ వీడియో చూడండి, చూస్తే మీకు వీడియోలో కనిపిస్తుంది. దగ్గర నుంచి దానికి
మరీ తిండి పెట్టినాం అన్నట్టు. సో ఎట్లా ఉందనేది మీరు చూడొచ్చు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి జింక ఎంత మంచిగా ఉంది, బాగుంది కదా. దాని మధ్యలో డాట్స్ డాట్స్ అంటే తెల్ల తెల్లగా అట్లా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది జింక. చూడండి మనం వెళ్ళిపోతూ ఉంటే ఇంకా గృహ వస్తుంది కిందికి వెళ్ళి, దాళ్ళకి వెళ్ళి మనం వెళ్ళాలి. వెళ్ళినా కొద్దీ అక్కడ మెట్స్ ఉంటాయి, అంటే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. ఇక్కడ మీకు సర్ప్రైజ్ ఉంటుంది. మీరు కొంచెం ముంగడికి వెళ్ళినాక అక్కడ చూడండి కొంత గుంపు ఉంది, చాలామంది గుంపు ఉన్నారు. ఇక్కడ చూడండి నేను ఎట్లా స్టిల్ ఇస్తున్నాను. బ్యాక్ చూసుకుంటే మనకు అక్కడ ఎవరు ఉన్నారు చెప్పండి. బ్యాక్ ఓకే గుడి. ఇది వచ్చేసి మనకు కల్కి అవతారం. అది కల్కి అవతారం కనిపించింది కదా. సో కొంచెం ముంగడికి వెళ్తే ఇక్కడనే సర్ప్రైజ్ అని చెప్పాను కదా, హనుమంతుల వారు ఉన్నారు. చూడండి హనుమంతుడు బాగుంది కదా. స్టాచ్యూ చాలా పెద్దది, బాగా పెద్ద ఉంది. హనుమంతుడు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ దీపాలు ఉన్నాయి. ఇక్కడ ఏదో సంథింగ్ పూజ జరుగుతుంది, ఇక్కడనే ప్రతిరోజు జరుగుతుంది కావచ్చు. సో మనం చూసుకుంటే ఇక్కడ హనుమంతుల వారు ఉన్నారు. దర్శనం చేసుకోండి, మొక్కుని అందరూ. మీకు బలం రావాలి. హనుమంతుల వారిని చూస్తే మనకు బలం అనేది గుర్తొస్తుంది, అంత బలవంతుడు. సో ఇక్కడ చదువుకోవాలి. ఇది ఏంటంటే మనకు వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్, రాజగోపురం, స్టెప్ నెంబర్ 1, శ్రీవారి పాదాల మండపం, మైసూర్ గోపురం, స్టెప్ నెంబర్ 250, గాలి గోపురం, స్టెప్ నెంబర్ 2083, దివ్య దర్శనం టోకెన్ కౌంటర్, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ 7th మైల్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, స్టెప్ నెంబర్ 2850, దివ్య దర్శన టోకెన్ చెక్కింగ్ పాయింట్, జిఎన్సి లగేజ్ సెంటర్, ఫుట్పాత్ ఎండ్, స్టెప్ నెంబర్ 3550, మోకాళ్ళ మెట్టు, గాలి గోపురం, స్టెప్ నెంబర్ 2019. టోటల్ నంబర్ ఆఫ్ స్టెప్స్ అల్పిరి మెట్లు 3550. మనం ఇంకా ముంగడికి వెళ్ళిన కొద్దీ ఇక్కడ షాప్స్ ఉంటాయి అన్నట్టు. షాప్స్ ఉంటాయి, మొత్తం మీరు ఏమన్నా కొనుక్కోవచ్చు మీకు నచ్చితే. ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిన కొద్దీ ఇంకా చాలామంది ఉన్నారు, అసలు చాలా జనాలు ఉన్నారు. ఇది ఎంతమంది వచ్చారు అంటే అది చెప్పలేం. లైన్ అయితే మొత్తం కంప్లీట్గా బయట నుంచి ఉంది. ఇప్పుడు నేను వాటర్ వాడుతున్నాను చూడండి, వాటర్ తాగడానికి అసలు మొత్తం అయిపోయినాయి, కంప్లీట్గా వాటర్ మొత్తం అయిపోయినాయి. అందుకే మళ్ళీ పట్టేసుకుంటున్నాను వాటర్. ఇప్పుడు తాగేస్తాను చూడండి. చాలా బాగున్నాయి వాటర్ అయితే, ఎంత తీయగా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయి వాటర్. అది డైరెక్ట్గా మనకు పైన కొండ మింకలు వచ్చే వాటర్ అవి, అంత క్లీన్ వాటర్ అవి. మీరు ఎవరన్నా టేస్ట్ చేసి ఉంటే చెప్పండి. తిరుమలకి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఆ వాటర్ టేస్ట్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం మీకు నచ్చిందా నచ్చలేదా చెప్పండి, మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. సో జింకని చూడండి దగ్గర నుంచి, బ్యాక్ నుంచి నేను కొంచెం స్టిల్ ఇస్తున్నా. చూడండి ఎట్లా ఉంది జింక. ఇంకా దగ్గర నుంచి చూస్తారా చూడండి. ఇప్పుడు నేను దానికి ఏమన్నా పెడతా, అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ దగ్గర నుంచి చూడండి, కొంచెం ఆగితే నేను దానికి ఏమన్నా పెడతాను. ఓకే, దగ్గర నుంచి ఆ కొమ్ములు చూడండి, ఆ జింకని చూడండి ఒకసారి, వేరే ఉంది కదా. దాన్ని ముట్టుకోవచ్చు, అది ఏమన్నది జింక ఏమన్నది. చూడండి తిండి పెడుతుర్రు, చాలామంది పెడతారు అట్లా. మస్తు మంది వచ్చి అట్లా పెట్టినా కొద్దీ తింటూ ఉంది అది. చూడండి అవి సాయిపోయి ఏం పెట్టింది, బిస్కెట్ వేసింది దానికి. చూడండి డైరెక్ట్గా. నేనైతే దీనికి దోసకాయ పెట్టిన, దోసకాయ ముక్కలు అవన్నీ తీసుకొచ్చి పెట్టిన, ఆ పెద్ద జింక చిన్న జింక రెండింటికి. సో బాగుంది కదా. డైరెక్ట్గా దాన్ని ముట్టుకోవచ్చు అవి ఏమన్నీ. కానీ మీరు ఎక్కడ పడితే అక్కడ జింకలను ముట్టుకోవడానికి పోతా అని అనుకుంటే మాత్రం పొడిచి పడేస్తుంది. ఆచి తూచి
చూసుకొని చేయండి ఏదైనా ఉంటే పని, లేకపోతే అవుట్. సో ఈ వీడియోకి ఇంతే గైస్, చాలా పెద్ద లెంత్ అయిపోతుంది, అందుకే 10 minutesలోనే నేను కంప్లీట్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ చేస్తాను అన్నట్టు, థర్డ్ పార్ట్. ఇక దాని తర్వాత మళ్ళీ ఏం పార్ట్ ఉండదు, ఇక ఇదే ఫైనల్. ఓకే, చాలా పెద్ద వీడియో ఇది. థ్యాంక్ యూ, బాయ్.